అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజల మధ్యలో ఉండిపోతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గజపతి నగరం మండలంలోని పాతబగ్గం హైస్కూల్ ఆవరణలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులను మంత్రి అభినందించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి మూలాకారుడు పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు. ఆయన గురించి విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. పాతకొట్టు గ్రామంలో 3 కార్యక్రమాలు కూర్చొని రావడం జరిగింది. మొదటిగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆవిష్కరణ మనందరూ స్కూల్లో పిల్లల స్కూల్లో ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం? ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి త్యాగం భావితరాలకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు నాయుడు గారు అంటారు. అమరజీవి అంటే చావు లేదు అంటే ఆయన ఎవరు కూడా మర్చిపోలేనటువంటి త్యాగం ఆయన చేశారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, భాషా రహిత రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి మూలకారకుడు. ఆయన గురించి పిల్లలందరూ తెలుసుకోవాలనే ఈరోజు జిల్లా సంఘం ఆ స్కూల్లో విగ్రహం ఆయన పెట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్యవైశ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరికీ చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగం వల్లే మన తెలుగు భాషలో ప్రభుత్వం తెలుగులో నడుస్తుంది. లేదంటే మన తమిళలోనే మనం అంతా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అవునా కాదా? ఆయన గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకి ఆయన చేసిన త్యాగాన్ని చెప్పుకోవాలి. పాతకొట్టు గ్రామంలో 3 కార్యక్రమాలు కూర్చొని రావడం జరిగింది.